తీసి అర స్పూన్ కానీ పెట్టి మళ్ళీ చీమలాగా పట్టకుండా పెట్టేయండి. పిల్లలకు దూరంగా పెట్టండి. వాడు బాగుందంటే ఊళ్ళకి తినేస్తాడు. తినేసి వేడి చేసేసి తీసిపోతాడు. ఓకేనా అమ్మా? 5 సంవత్సరాల వాడికి ఒక చెంచా పెట్టండి, రోజు ఒక చెంచాడు. 3 ఏళ్ళ వాడికి అర చెంచా పెట్టండి. మీకు బాగుంటే ఒక చెంచా మీరు కూడా సంప్రదించండి. ఓకేనా? అంతేగాని 2 ఏళ్ళు పిల్లలు పెట్టండి. తర్వాత ఇది బలిసి రవ్వ అంగన్వాడీలో పుట్టిస్తారు కదా, అలాగే దీంతో ఏదైనా ఉప్మారా ఏదైనా చేసి పెట్టండి. తర్వాత ఇది రాగి పిండి, ఇది మీకు తెలుసు, ఇది బలం అనమాట. మీరు ఏదో దీంతో ఏదైనా స్వీట్ ఏదైనా చేసి పెట్టండి. తర్వాత దీని సంగతి తెలుసు కదా, ఒక్క రోజులోనే ఆంపొట్టు చేసేస్తారు. కానీ చూసుకోండి, చూసుకుని ఇది చేయండి. ఇది కందిపప్పు, పిల్లలకి ఎవరైనా వీక్గా ఉంటే కొంచెం వేసి పెట్టండి. కందిపప్పు, ఇది పెసరపప్పు. దీంతో పాటు ఇది నెయ్యి. ఈ నెయ్యిని జాగ్రత్తగా దీన్ని కట్ చేసిన తర్వాత ఏదైనా మంచి సీసా ఉంటే మార్చుకోండి, లేదా దీనికి ఒక క్లిప్ పెట్టుకోండి. ఈ పిల్లోడికి పెట్టేటప్పుడు అన్నం పెడతారు కదా, పప్పు అన్నం, పెసరపప్పు అన్నం ఏదైనా పెట్టేటప్పుడు కొంచెం నెయ్యి వేయండి. రోజును ఒక చెంచాడు తేనె తేనె